హాయ్ అండ్ హలో వెల్కమ్ టు గీతాంజలి వ్లాగ్స్. కాలీఫ్లవర్ పికిల్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా కాలీఫ్లవర్ తీసుకొని మనం చిన్న చిన్నగా ఇలా పీసెస్లా చేసుకొని అవి హాట్ వాటర్లో వేసి బాగా కొంచెం సేపు 5 మినిట్స్ అలా ఉంచేసాక ఆరనివ్వాలి. ఆరనిచ్చాక మనం ముందుగా ఆవాలు మెంతులు తీసుకొని ఫ్రై చేసుకొని అది పొడి చేసుకొని దీనిలో వేసుకోవాలి. పచ్చికారం ఉప్పు కూడా యాడ్ చేసి ఇలా పక్కన పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా పక్కన పెట్టాము. పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు తాలింపుకి అన్నీ రెడీ చేసుకోవాలి. ముందు ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసి మనం ఎండుమిర్చి యాడ్ చేస్తున్నాము. ఎండుమిర్చి యాడ్ అయ్యాక ఇప్పుడు మనం కరివేపాకు అయితే యాడ్ చేసుకుంటున్నాము. వెల్లుల్లి కరివేపాకు. మనం ముందుగా పెట్టుకునే దాంట్లో కూడా వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకోవచ్చు. మనం నిల్వ పచ్చళ్ళలా ఉంటుంది అన్నమాట. ఇలా ఫ్రై అవుతున్నాయి కదా, ఇప్పుడు మనం కరివేపాకు అయితే యాడ్ చేస్తున్నాము. చూసేయండి, బాగా ఫ్రై చేయాలి. కొంచెం సేపు బాగా ఫ్రై అయ్యే వరకు. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే తీసుకోవాలి, ఎందుకంటే ఇది నిల్వ పచ్చళ్ళ తయారు చేసుకుంటున్నాం కదా. ఇది 2 to 3 days బాగానే ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెడితే 1 week వరకు ఉండొచ్చు, ప్రాబ్లం అయితే లేదు. వెల్లుల్లి కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఫ్రై చేశాక ముందుగా మనం పక్కన పెట్టుకున్న కాలీఫ్లవర్ని కూడా దీనిలో యాడ్ చేసి బాగా ఫ్రై చేయాలి. ఫ్రై చేశాక బాగా మిక్స్ చేశాక లెమన్ యాడ్ చేయాలి. ఎమ్మీ టేస్టీ కాలీఫ్లవర్ పికిల్ రెడీ. థ్యాంక్ యూ.